హలో వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఆర్సీ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి కమ్మనైన అరిసెలు. ఇవి అస్సలు విరిగిపోకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 4 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. అంటే 1 కేజీ బియ్యంతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 1 డే మొత్తం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే నీళ్ళంతా వడగట్టుకొని ఇలా ఒక క్లాత్ పైన బియ్యం ఆరేసుకోవాలి. ఎక్కువసేపు ఆరనివ్వకుండా లైట్గా తేమ ఆరిపోగానే బియ్యం కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండినంతా ఒక ప్లేట్లోకి జల్లించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలోకి 3 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. అంటే 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల బెల్లం సరిపోతుంది. అలాగే ఇందులోకి 1/2 గ్లాసు వాటర్ వేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముదురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అరిసెల పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మనకు అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. అరిసెలు చేసుకోవడానికి ఇప్పుడు పిండి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. అరిసెలు ఒత్తుకోవడానికి మనం పూరి ప్రెస్ యూజ్ చేస్తే బాగా వస్తాయి. ఒక ఆయిల్ కవర్ తీసుకొని దాని మీద అరిసెల పిండి పెట్టుకొని అలాగే గసగసాలు పెట్టుకొని ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకోవాలి. చూడండి, అరిసెలు మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు ఇవి ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే అరిసెలు పొంగుతూ బాగా మెత్తగా వస్తాయి. 2 వైపులా బాగా కాల్చుకొని ఎక్సెస్ ఆయిల్ ఒత్తేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో మెత్తగా ఉండే కమ్మనైన అరిసెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.